ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవునికి దూరమై ఒకప్పుడు మంచి భక్తిలో ఉంటూ దేవుని మందిరానికి వస్తూ ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించలేదని చెప్పేసి, దేవుడు నన్ను పైకి తీసుకురావట్లేదని చెప్పేసి ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోయి నానా రకాలైనటువంటి పనులు చేస్తూ దేవునికి దూరమై మందిరానికి దూరం అయిపోయి జీవిస్తూ, ఒకవేళ నేను పైకి వస్తాననేటువంటి ఒక ఆలోచన, నేను అభివృద్ధిలోనికి వస్తాను, నేను ఉన్నత దశలోనికి వస్తానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం అయితే ఈ రీతిగా తెలియజేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ఏమని తెలుసా? నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు అని చెప్పేసి. దేవునికి వేరుగా ఉండి మనం ఈ లోకంలో సాధించేదంటూ ఏం లేదు. దేవునితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనం అభివృద్ధిలోనికి వస్తాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు, నాలో మీరు అంటుకట్టబడి ఉంటేనే మీరు ఫలిస్తారని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు దేవునికి దూరం అయ్యి నేను సాధిస్తానని అనుకుంటే నువ్వేమీ సాధించలేవు, నష్టపోతావు. నష్టపోకుండా ఉండాలంటే నువ్వు దేవునిలో నిలబడితేనే నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు. ఈరోజు కాకపోయినా రేపైనా తప్పక నువ్వు దీవించబడతావు.